హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు పెరి పెరి చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా అడిగి మరీ తింటారు, బయట కొనడం కూడా మానేస్తారు. అది కూడా మనం ఇంట్లో చేసేది చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. వేడివేడిగా పక్కన ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి దాని ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా. అలాగే ఇది బాగా వాష్ చేసేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని, ఇక్కడ పెరి పెరి మిక్స్ ఉందండి, పెరి పెరి చికెన్ మసాలా పౌడర్. ఇది ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇందులోకి నేను ఒక ఎగ్ ఒకటి పగులు కొట్టేసి అది వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిసేపు మ్యారినేషన్ చేసేద్దాం. ఇది బ్రెడ్ క్రమ్స్ అండి, బ్రెడ్ పౌడర్. మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఇలా దాన్ని వేస్ట్ చేసే బదులు ఇలా పొడి చేసి పెడితే ఇలా చికెన్లోకి పాప్కార్న్ లాగా కానీ ఇలా ఎన్ని రకాలుగా బ్రెడ్ పౌడర్తో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో ఇట్లా డిప్ చేసేసుకొని చికెన్ అంతా కూడా ఇలా డిప్ చేసి పక్కన ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం అన్ని చికెన్ పీసెస్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను చూడండి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా డిప్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్ పౌడర్లో. ఇక్కడ నేను ఆనియన్ స్లైసెస్, క్యాప్సికము, సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర, క్యారెట్, సన్నగా తరిగిన బీన్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడు డిప్ చేసిన బ్రెడ్ పౌడర్లో డిప్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి నేను ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలని. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని అదే ఆయిల్, చికెన్ వేపినాం కదండి, అదే ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి ఇందులోకి వేసేసుకుందామండి. ఇప్పుడు అలాగే ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులోకి నేను వేసేసుకుంటున్నాను. రెండు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ అండి, 2 ఎగ్స్ కూడా 2 బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా నేను ఇందులోకి ఇలా కలిపేసుకుంటున్నాను. బాగా పొడి పొడిగా ఎగ్ ఫ్రై చేసుకుంటుంటాం కదా అండి రెగ్యులర్గా, అలా చేసేసుకోవాలి. ఇలా బాగా పొడి పొడిగా చేసేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఇవి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగా వేయించిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనము ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకుంటున్నానండి. నా దగ్గర వైట్ పెప్పర్ పొడి అనేది లేదు, అందుకే బ్లాక్ పెప్పర్ పొడి వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం 1 టీ స్పూన్ వరకు టమోటా కెచప్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒకసారి బాగా స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టేలా వేపుకునేసి కొంచెం వైట్ రైస్ వేసుకోవాలి. మనం బాయిల్ చేసిన వైట్ రైస్ ఉంటుంది కదా అండి, అది వేసేసుకొని చికెన్ ముక్కలు మొత్తం రైస్కి అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మొత్తం కూడా ఎక్కడ అనేది లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మీకు కుదిరితే టాస్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొనేసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి.
మీకు ఇంకా ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు, రోస్టెడ్ కాజు. ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. వేడివేడిగా సింపుల్గా పెరి పెరి మా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు కూడా. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్ని అయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్